మలాలి గట్టిగానే పలికింది వారి పొద్దుల ఈ తిప్పలేందిరా బాబు మనకి. ఇగో మేల్ ఫీమేల్ మనది కూడా సేమ్ ఇట్లా అవుతుంది. అంటే మొక్కజొన్న చేనుకి అయితే నీళ్ళు కడతానా ఈరోజు కూడా. ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంత పొద్దుగాలు కాల తీయడానికి కారణం ఏంటంటే మొక్కజొన్న చేనుకి అయితే నీళ్ళు కడతానా ఈరోజు కూడా. వేరే మొక్కజొన్న చేనుకి కడతానా అంటే నిన్న కూడా కట్టినలే కానీ ఇవాళ కూడా కడతానా. అది అయిపోయేటట్టే లేదు, 2 ఎకరాల బిట్టు ఒక్కనే ఉంటుంది అది. దానికైతే నీళ్ళు కడతానా. ఆల్రెడీ పైపు తలిగిచ్చిన నేను అయితే పోతానా అటు పోయి. ఇట్లా నీళ్ళు కడితే ఇంత అయింది. మనం దీనికి సరిగ్గా నీళ్ళే కట్టలే అనమాట, అందుకే ఇట్లా పాడైపోయింది. ఇది కిందికే ఉన్నది. ఇక పోదాం. ఇక మన పైపులు చూసి ఎట్లనే నుంచి అక్కడ దాకా లైన్ ఉంటుంది అనమాట. అంటే లోపటి నుంచి కాదు, బయట నుంచే ఉంటుంది. లోపటి నుంచి ఉండే అంత సీన్ లేదు. ఇంకా పళ్ళ పుల్ల అయితే తీసుకోవాలి మనం. ఇంకా పనులు అప్పుల్లా వేయలేదు. ఇగో మేల్ ఫీమేల్ మనది కూడా సేమ్ ఇట్లా అవుతుంది. అటు అయితే పోతానా. ఆల్రెడీ దీనిలో కంకులు ఇరిచిల్లర్లే కానీ ఇలా కన్సర్న్ ఉన్నది. అందుకే వాళ్ళు కూడా ఇట్లా కట్టెత్తలేనట్టున్నారు. ఇగో పొద్దుల ఈ పంచాయతీ అంతా తడతాయి ఇవి. వీధ ఆడిందిరా నీతో వింత నాటకం. పలిగిందిరా పై బలిగిందిరా. నా గ్యాప్ లేదు, మర్చిపోయినా నేను. నీళ్ళు వస్తానట్టే ఉన్నాయి. గట్టిగానే వలిగినట్టే ఉన్నది. నిన్ననే చూసిన నేను ఆల్రెడీ. కొడుకరా సచ్చినరా పొద్దుల ఈ తిప్పలేందిరా బాబు మనకి. నేనారా నాయన పలిగింది. ఫోన్ మీద పడతాండి. ఇక్కడ వలిగినట్టున్నదిరా. గట్టిగానే వలిగిందిగా. ఇంత నాశ అంటారు దీన్ని అయితే. గట్టిగానే వలిగిందిరా. మలాలి గట్టిగానే పలికిందిరో వారి. మొక్కజొన్న చేనులో వేచా పైన దాడిచింది. అసలుకే పొద్దుల నీళ్ళు వాడేరా నాయన మనకంటే. ఈ పంచాయతీ నిన్ను దున్నిన దీని వీడియో అయితే దీనికంటే ముందే వస్తుంది. ఆ దున్న వీడియో వెనకకేం రాదు. ఎట్లున్న పరిస్థితి అక్కడ పైప్ బలిగింది. అది అలా పోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఎట్లా కట్టాలనో అర్థమవుతలేదు. ఇక్కడ ఉన్నారు మన ఇద్దరు పొరాలు. వీళ్ళకి ఇలా పని ఉన్నది. వీళ్ళని నిన్నే కట్టేయమని చెప్పిండు ఆల్రెడీ. దీని పగ్గం మీద ఉన్నది ఒకదాన్ని. చేను కాడికి అయితే పోతాను, అంటే చేనులకి అయితే పోతాను. అయినా ఉన్నది ఇక ఆల్రెడీ బట్టి వెనక కట్టేసిన. అక్కడ అవుపిస్తాయి మీకు బ్యాక్గ్రౌండ్లో. అక్కడ ఉన్న వెనక అయితే పోతాను. మరి కాలువ నిన్న ఎట్లా అర్థమవుతలేదు. ఆ పైప్ బలిగింది కదా, ఇంతసేపు చూపించిన కదా. గట్టిగానే వలిగినట్టే ఉన్నది చూడబోతుంటే. ఏమైందో ఏం కథనో అర్థమవుతలేదు. నీళ్ళు అందినీరా. అయ్యో అక్కడ వాళ్ళేసరికి కొన్నాన్ని వస్తాయి నీళ్ళు కూడా. కొన్నాన్ని వస్తానే నేను దిగిందా చూద్దాం. ఇది వ్లాగ్ పొద్దున్న పూట చేద్దాం అంటున్నామో వైరల్గా అనిపించేది. సాయంత్రం చేద్దాం అంటున్నామో పని ఉంటుంది. మధ్యాహ్నం చేద్దాం అంటున్నాం క్లారిటీ రాదు వీడియో. పెద్ద కథ తెలుసా ఇది. ఇన్న పాడైందిగా. పారాడికి తెచ్చిండని అనుకున్నా అని విన్నాగా. ప్యాంట్ మొత్తం నడుతుంది రా పోయి ఇలా తిరిగి వాళ్ళు నీళ్ళు కట్టుడేమో. కానీ ఇలా మనకు ఇది ఒక్క పని లేదు, వేరే పని కూడా ఉన్నది. వాళ్ళు నీళ్ళు తక్కువ పో, నీళ్ళు తక్కువ పోతుంది. ఏం కాదు, పర్లేదు. కాకపోతే కొద్దిగా అడివి కట్టి రావాలి కావచ్చు, ఇక తప్పది.
ఇక పలిగింది కాబట్టి దాన్ని కట్టక తప్పది. ఇగో పార పట్టుకున్నా పోతానా. చూసారు ఇక పైరు ఎట్లుందో తమ్నేల్కి అవసరం ఒక ఫోటో అయితే తీసుకుందాం. పొద్దుల పైర వేరే ఉంటుంది తెలుసా. ఈ వ్లాగ్ తొందరనే అప్లోడ్ చేస్తా, ఎందుకంటే మంచిగా ఉంటుంది అది వ్లాగ్. ఇట్లా చెప్పులకు కాళ్ళకు చెప్పులు లేవు. అరే చెప్పులు కొనుక్కురామంటే అయిపో. ఇలా గన్పూర్ ఇప్పుకోవడం మైండ్ చిన్న పని ఉండే, మనమే కొనుక్కొచ్చుకోవాలి ఒకరోజు. ఇక ఏం చేస్తాం, సిచ్యువేషన్ బాగాలేదు. కంచె మనకి కంచె ఉండట్లో అంత ఇంత సేఫ్ అవుతుంది. కానీ అరే ఎడ్ల నిండా కట్టేది సూపర్ మేతేరే అవి కొట్టుకురావాలి. ఇటు ఇంక మూల కట్టేసుకున్నాం, కొట్టుకొత్త కొద్దిగా అయినాక. అసలుకే వాటికి ఇలా పని ఉన్నది, నాగలు నడిచే పని. ఆయన బద్దలేనే అనుకో, అవి నడివే మనకు దున్నబుద్ధి కాదు. ఉత్తిగా కడుపులా కసరు లేకుండా దున్నితే మనకేమో నచ్చది. చూద్దాం.